వెల్కమ్ బ్యాక్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభం నుంచే సెన్సెక్స్ 2,400 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది. నిఫ్టీ 24,300 దిగువన ఖాతా తెరిచింది. దీంతో ట్రేడింగ్ మొదట్లోనే మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని సంస్థల మార్కెట్ విలువ దాదాపు 14 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. అయితే హెచ్యుఎల్, నెస్లే ఇండియా, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్ షేర్లు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. టాటా మోటార్స్, టాటా స్టీల్, మారుతి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి పలు కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఇదే అంశంతో మనతో మాట్లాడేందుకు మార్కెట్ విశ్లేషకులు శేషు అంపరాయన్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. శేషు గారు నమస్తే అండి. శేషు గారు నమస్తే అండి. సార్ చెప్పండి, మార్కెట్లు ఇంత భారీగా పతనం అవడానికి కారణం ఏంటి? మనకి లాస్ట్ వీకెండ్ లో అటు గ్లోబల్ క్యూస్ అనేది బాగా డిసప్పాయింట్మెంట్ చూసాము. అంటే అటు యుఎస్ మార్కెట్స్ బాగా పడ్డాయి. సో ఈ రోజు మార్నింగ్ అని గమనిస్తే అటు జపాన్ మార్కెట్స్ 11% పైన నష్టపోయింది. సో అంటే గ్లోబల్ గా ఒకసారి బేరిష్ జోన్ లోకి ఎంటర్ అయిపోయినాయి గ్లోబల్ మార్కెట్స్. అయితే ఏషియన్ మార్కెట్స్ అని కూడా బేరిష్ లోకి ఎంటర్ అయిపోయినాయి. సో అదేవిధంగా ఈవెన్ యుఎస్ మార్కెట్స్ కూడా అటు యూరోప్, యుఎస్ అని కూడా బేరిష్ లోకి వెళ్ళాయి. సో దాని కారణంగా మన మార్కెట్స్ ఈ రోజు ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. తర్వాత అక్కడి నుంచి మరింత కిందకి వెళ్ళింది. బట్ ఇప్పుడు మళ్ళీ కొంచెం లో నుంచి కొంత రికవరీ మళ్ళీ 24,000 పైకి రావడం చూస్తున్నాము. ఇంకా చెప్పాలి అంటే మన మార్కెట్స్ కొంత మేర పర్వాలేదు అనిపిస్తుంది. అంటే గ్లోబల్ గా అంతా కూడా ఇంత సెల్ ఆఫ్ లో కూడా మనం చాలా వరకు స్ట్రెంత్ అనేది చూపిస్తున్నాం ప్రస్తుతానికి అది కూడా. సో ఓవరాల్ గా అసలు దీని అంతటికి రీజన్ పరంగా చెప్పాలంటే బాగా పెరిగాయండి. అసలు అబ్నార్మల్ గా కోవిడ్ తర్వాత గ్లోబల్ మార్కెట్స్ లో అంటే ఎకానమీకి సంబంధం లేకుండా, అంటే ఎకానమీస్ వీక్ గా ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జపాన్ పరిస్థితి కనుక గమనిస్తే జపాన్ ఎకానమీ ఏం బాగలేదు అక్కడ. రీసెంట్ గా జపాన్ మార్కెట్స్ 1990s లో వచ్చిన హైని 30 years బ్యాక్, అంటే 35 years బ్యాక్ వచ్చిన హైని రీసెంట్ గా క్రాస్ అయ్యి 42,000కి వెళ్ళింది నిక్కై ఇండెక్స్. ఇప్పుడు మళ్ళీ దాని బిలో వచ్చేసింది అనుకోండి చెప్తున్నాను. అంటే అక్కడ ఎకానమీ పరిస్థితులు బాగాలేకపోయినా కూడా అక్కడ ఇండెక్స్ పెరిగింది. అదేవిధంగా అమెరికా పరిస్థితి కూడా అంతంత మాత్రమే. ఇంకా యూరోప్ అనుకుంటే యూరోప్ కూడా అంతే ఉంది. కాకపోతే మన ఇండియాలో ఏంటి అంటే ఒక డిఫరెంట్ పరిస్థితుల్లో ఉన్నాం మనం. మన ఎకానమీ అనేది ముందుకు వెళ్తుంది. సో దాని తగ్గట్టుగా కంపెనీ రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేస్తున్నాయి. కాబట్టి మన మార్కెట్స్ అంత పడాల్సిన అంత భారీగా అయితే క్రాష్ అవుతాయితే నేను అనుకోను. కాకపోతే మన మార్కెట్ లో జరిగింది ఏంటంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో విపరీతమైన పెరుగుదల చూసాము. అంటే అబ్నార్మల్ గా ఇండెక్స్ మీద నేను బేరిష్ గా లేను. కాకపోతే మన స్టాక్స్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా పత్రం అనేది ఇంకా కొనసాగవచ్చు అండి. ఈ ఇయర్ అంతా కూడా బాగా కరెక్షన్ కొనసాగవచ్చు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో. అయితే ఇండెక్స్ పరంగా ఇక్కడి నుంచి నేను అనుకోవడము ఒక 4 to 5% కన్నా కిందకి రాకపోవచ్చు. నిఫ్టీ కానీ గమనిస్తే 23,800 ఒకసారి బ్రేక్ కావచ్చు. అది బ్రేక్ అయ్యి క్లోజర్ గా 23,200 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అయితే ఎక్కువగా అంటే బౌన్స్ ఫాస్ట్ గా అవుతుందండి. ఎక్కువగా మనకి 23,000 ఎక్కువ రోజులు 23,800 అయితే ఉండదు. ఫాస్ట్ గానే బౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా మనకి క్లోజర్ గా 23,000 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు, 23,200 ఆ లెవెల్ కి వచ్చినప్పుడు మంచి స్టాక్స్ ని, క్వాలిటీ స్టాక్స్ ని పిక్ చేసుకోమని చెప్తాను. బట్ ఓవరాల్ గా ఈ మంత్ అయితే అంటే మనకి ఆగస్ట్ నెల అయితే ఇంకా మన నిఫ్టీ కూడా పెరిగే అవకాశాలు లేవండి. ట్రేడర్స్ పరంగా చెప్పాలంటే సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ట్రేడర్స్ కి సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. ఇన్వెస్టర్స్ కి మాత్రం ఒకేసారి బై చేయకుండా, అంటే ఇంకా మార్కెట్స్ బాగా పడ్డాయి కదా అని ఇది బాగా పడ్డం, ఇది పెద్ద రీసెంట్ హై నుంచి చూస్తే మనకి ఒక 3.5% పడినట్టే అండి. అంతే, అంతకుమించి ఇది కరెక్షన్ అన్నాం. కాబట్టి ఇంకొక 3% కరెక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ లోపల స్టాక్స్ ప్రైస్ కరెక్షన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి స్లోగా కొనుక్కోండి, ఒకేసారి కాకుండా స్లోగా కొనుక్కోండి. బల్క్ అమౌంట్స్ ని భారీ ఎత్తున, అంటే ఇంకా నుంచి ఇంకా పడదేమో అని చెప్పేసి, ఇంకా పడదు అని చెప్పేసి మొత్తం ఉన్న అమౌంట్ అంతా కూడా ఒకే బయింగ్ పాయింట్ కాకుండా కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. ఓవరాల్ గా ఇంకా సెటిల్ కావాలి అంటే మార్కెట్స్ కొంచెం టైం పడుతుందండి. ఇప్పుడున్న ఈ పరిస్థితులు సెటిల్ కావాలంటే కొంచెం టైం పడుతుంది. మార్కెట్ విలువ దాదాపు 14 లక్షల కోట్ల వరకు ఆవిరైనట్లు తెలుస్తుంది, ఏమంటారు? అవునండి, ఆబ్వియస్ గా మార్కెట్ పడితే ఆబ్వియస్ గా మార్కెట్ క్యాప్ అనేది మనకి తగ్గిపోతుంది. సో మీరు చెప్పిన ఫిగర్ అనేది ఆ విధంగా ఉంది. ఇప్పుడు గ్లోబల్ గా కనుక గమనిస్తే మనము
మార్కెట్ అంటే ఇండెక్స్ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా మార్కెట్ క్యాప్ పరంగా చూసుకుంటే మనం సెకండ్ పొజిషన్ కి జపాన్ ఉండేది, ఇప్పుడు మన ఇండియానే వచ్చేస్తుందండి. ఎందుకంటే మిగతా అవి పడుతున్నాయి కాబట్టి. బట్ ఏదేమైనప్పుడు కూడా ఈ విధంగా పడినప్పుడు ఆ విధంగా మార్కెట్ క్యాప్ అనేది తగ్గుతుంది. సో మళ్ళీ అంటే మీడియా పరంగా చెప్పాలంటే ఏమంటారు, రీటైల్ ఇన్వెస్టర్స్ సంపద ఆవిరైపోయింది ఇవన్నీ అంటూ ఉంటారు. ఇది మామూలేనండి, ఇదంతా కూడా. మళ్ళీ రేపు పెరిగితే మళ్ళీ మార్కెట్ క్యాప్ అంతా కూడా ఓవరాల్ గా అన్ని కంపెనీస్ పెరిగితే మార్కెట్ క్యాప్ కూడా పెరుగుతుంది. అయితే అమెరికాలో మాంద్యం ముంచుకొస్తుందనే ఊహాగానాలు కూడా మార్కెట్ డౌన్ ఫాల్ కు కారణం అనుకోవచ్చా? అవేనండి. ప్రధానంగా యుఎస్ లో ఏమైందంటే లాస్ట్ వీక్ అటు జీడిపి నెంబర్స్ అనుకున్న దానికంటే బాగా వచ్చాయి. అయితే మళ్ళీ లేటెస్ట్ గా అటు ఎంప్లాయ్మెంట్ కొంచెం నెంబర్స్ అనుకూలంగా రాలేదు. సో ఇన్ఫ్లేషన్ మళ్ళీ భయాలు ఉన్నాయండి. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే అటు యూరో జోన్ లో ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరగొచ్చు అనే కూడా ఒక భయం ఉంది. సో దాని కారణంగా కూడా ఏంటంటే మళ్ళీ ఇన్ఫ్లేషన్ పెరిగితే మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గవు, అదొకటి ఉంటుంది. తర్వాత మళ్ళీ రెసిషన్ నుంచి బయటపడ్డాయి ఆల్రెడీ. మనకి గత 4-5 నెలలుగా అన్ని కంట్రీస్ వచ్చాం ముందుగా గ్రోత్ పరంగా చూపిస్తున్నాయి. అయితే మళ్ళీ రెసిషన్ కి వెళ్తాయి అని అంటున్నారు. బట్ అది మనం ఎప్పుడే చెప్పలేము. అంటే మనం ఒక 1 day 2 days లో చెప్పేది కాదు, చూడాలి కొంచెం నెక్స్ట్ 2-3 వారాలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి. అక్కడ డేటాస్ మెయిన్ ఏంటంటే డేటాస్ ఉంటాయండి. యుఎస్ లో ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతిదానికి డేటా, సిపిఐ డేటా కానివ్వండి, ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, అదేవిధంగా జాబ్ డేటా కానివ్వండి, కన్జ్యూమర్ స్పెండింగ్ డేటా కానివ్వండి, రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. వాటిని మనం చూడండి ఇప్పుడే మనం ఏ నిర్ణయానికి రాలేము. ప్లస్ అక్కడ ఎలక్షన్స్ కూడా ఉన్నాయండి, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎలక్షన్స్ కూడా యుఎస్ లో ఉన్నాయి. సో ఇవన్నీ ఒకటి కాదండి, రకరకాల కారణాలు ఉంటాయి. మనం ఒక పాయింట్ బేస్ చేసుకొని మనం మాట్లాడకూడదు. కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ మార్కెట్ సెటిల్ కావడానికి. రైట్ సార్, అయితే భౌగోళికంగా చూసుకుంటే రాజకీయ ఉద్రిక్తతలు కూడా మార్కెట్ పై ప్రభావం చూపుతాయంటారా? జియో పొలిటికల్ గా మనం చూస్తున్నాం. అంటే జియో పొలిటికల్ గా అది కూడా ఉంది, అది చెప్పడం మర్చిపోయినా, అది కూడా ఒక ప్రాబ్లము. సో ఈ విధంగా అన్ని ఒక్కసారి వచ్చేస్తాయండి. ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ఎప్పుడు కూడా ఎట్లే ఉంటుందంటే సో మనం అనుకుంటూ ఉంటాం అంత బాగుంది అనుకుంటూ ఉంటాము, కానీ సడన్ గా ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో ఏది కూడా కరెక్షన్ చెప్పి రాదు, నేను పదే చెప్తూ ఉంటాను. అందుకు మంచి క్వాలిటీ స్టాక్ లో ఉండడం అనేది ఇంపార్టెంట్. ఈ మూమెంటమ్ స్టాక్స్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు ప్రాఫిట్ తీసుకుంటూ ఉండాలండి. ప్రాఫిట్ తీసుకోకపోతే ఇప్పుడు చూసారు కదా ఏమైందో, ఇటువంటి పరిస్థితులు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా చెప్పొచ్చేది ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్స్ కూడా మార్కెట్ పడడానికి అది కూడా ఒక కారణంగా చెప్పచ్చు. అయితే సార్, గత వారం భారత్ మార్కెట్ సూచీలు రికార్డు గరిష్టాలను తాకాయి. మళ్లీ పుంజుకోవడానికి ఎంత టైం పట్టే అవకాశం ఉంది? మళ్ళీ పుంజుకోవడానికి కొంత టైం పడుతుందండి. ఇప్పుడు ఇమీడియట్ గా వి షేప్ రికవరీ మార్కెట్ లో మనది ఉండదు, కొంచెం టైం పడుతుంది. అంటే టైం పడుతుందండి ఇన్ ద సెన్స్ అటు చూడాలండి. ఒక 2 రోజులు 3 రోజులు అట్లీస్ట్ కొంచెం మనం గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి ఏంటి, ఎలా మూవ్ అవుతాయి అని చూడాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి మరింత గ్లోబల్ గా అంటే గ్లోబల్ మార్కెట్స్ అంటే ఇక్కడ ఈ రోజు పడ్డంతో ఆగిపోతే వేరే, ఇక్కడి నుంచి మరింత పతనం అయితే మాత్రం అది ఏమవుతుందంటే ఒక్కసారి ఈ డబ్బు అనేది మార్కెట్ లో తగ్గిపోతుంది, లిక్విడిటీ అనేది తగ్గుతుంది. సో ఫోర్స్డ్ సెల్లింగ్ అంటాం. అంటే ఇప్పుడు సపోజ్ జపాన్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, మన ఇండియాలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారు, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్. అక్కడ జపాన్ మార్కెట్ పడుతుంది అనుకోండి, సో ఆబ్వియస్ గా ఏమవుతుంది, జపాన్ మార్కెట్ పడుతూ ఉంటే అక్కడ ఎగ్జిట్ అవుతారు. సో అక్కడ కొంచెం లాస్ లో ఉన్నారు, మన ఇండియాలో ప్రాఫిట్ లో ఉంటారు. సో మన ఇండియాలో ఎగ్జిట్ కావాలని వాళ్ళకు ఉండదు. కాకపోతే ఏంటి అంటే అక్కడ లాస్ కవర్ చేసుకోవాలంటే ఇండియాలో కూడా ప్రాఫిట్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళకి ఎంతో కొంత ప్రాఫిట్ లో బయటపడతారు. దాన్ని ఫోర్స్ సెల్లింగ్ అంటాం. ఒకసారి ఫోర్స్డ్ గా ప్రాఫిట్ బుక్ అంటే ఇండియా మీద వాళ్ళు పాజిటివ్ ఉన్నా కూడా పరిస్థితుల ప్రభావం వల్ల వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేస్తారు అనమాట. సో అట్లే ఫోర్స్డ్ సెల్లింగ్ ఉంటుంది, దాన్ని క్యాపిచులేషన్ అంటాం. సో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇప్పటిప్పట్లో మనం వీడిగా మార్కెట్లు ఎలా ఉంటాయని చెప్పడం కష్టం. అట్లీస్ట్ ఒక 1 month వరకు అయితే, నెక్స్ట్ ఈ మంత్ అంతా కూడా ఆగస్ట్ అంతా కూడా బాగా వోలటాలిటీ ఉంటుంది, అందులో డౌట్ లేదు. భారీ వోలటాలిటీ, బాగా కాదు భారీ వోలటాలిటీ ఉంటుంది. సో గ్యాప్ డౌన్స్ వస్తాయి, గ్యాప్ అప్స్ కూడా వస్తాయి. మళ్ళీ నేను నెక్స్ట్ 1 or 2 days లో మళ్ళీ మార్కెట్స్ షార్ట్ కవరింగ్ ర్యాలీ వస్తుంది ఒకటి. సో ఈ విధంగా ఉంటాయండి, వోలటాలిటీ అయితే ఉంటుంది.
అయితే ఏ సెక్టార్ లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది, అలాగే గోల్డ్ పై ఇన్వెస్ట్ ఎలా ఉంటుంది? ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అండి ఏ సెక్టార్లు అని కాదు, సెక్టార్ పరంగా చెప్పాలి అంటే కొంచెం ఇటువంటి అన్సర్టనిటీస్ ఉన్నప్పుడు హెల్త్ కేర్ ఒకటి, ఫార్మా ఒకటి, తర్వాత ఎఫ్ఎంసీజీ ఒకటి, ఇటువంటి స్టాక్స్ పెద్దగా పడవు. సో షార్ట్ టర్మ్ కోసమో ఆర్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఇటువంటి స్టాక్స్ లో పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇంకా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ స్టోరీ ఇండియాది ఇంకా ఉంటుందండి. ఇండియాది జస్ట్ బిగిన్ అయింది ఇప్పుడు. కాబట్టి లాంగ్ టర్మ్ కి వెళ్ళాలనుకున్న వాళ్ళు అటు ఇన్ఫ్రాకి మెయిన్ చూడమంటాను. ఇంజనీరింగ్, డొమెస్టిక్ బేస్డ్ ఇంజనీరింగ్ కంపెనీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉంటాయి, అటువంటి వాటిలో వెళ్ళమని చెప్తాను. తర్వాత న్యూ ఏజ్ కంపెనీస్ ఉంటాయి, మొనోపలి కంపెనీస్ ఉంటాయి, అటువంటి వాటిలో వెళ్ళమని చెప్తానండి ఇన్వెస్ట్మెంట్. అయితే ఇవాళ షాంఘై మార్కెట్ 12% కరెక్షన్ అయింది. అలాగే అమెరికా మార్కెట్ కూడా చాలా భారీగా పతనమైంది. ఇండియా చూస్తే 4% కరెక్షన్ అయింది. ముందు ఇంకా ఎలా జరగబోయే అవకాశాలు ఉన్నాయి? ముందు కూడా ఇక్కడి నుంచి ఈ రోజు పడింది ఓకే, ఇంకా ఇటువంటి ఫాల్స్, ఇటువంటి పతనాలు అటు గ్లోబల్ గా ఉంటే మాత్రం అది డేంజర్ అవుతుందండి. సో లిక్విడిటీ ప్రాబ్లం అనేది వస్తుంది. సో అది ఇంపార్టెంట్. సో ఓకే, అయిపోయింది. ఇక్కడ నుంచి రేపటి నుంచి మళ్ళీ అటు గ్లోబల్ మార్కెట్స్ భారీగా పడకుంటే చాలు, పెరగకపోయినా పర్లేదు, భారీగా మళ్ళీ 10%, 15% క్రాష్లు అయిపోయి అట్లా కాకుండా ఉంటే చాలు. అమెరికన్ డాలర్లతో పోలిస్తే రూపాయి ఇంకా దిగజారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంచెం ఎఫ్ఐఎస్ కొంచెం ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుతారు ఆల్రెడీ. ఇప్పుడు అదే పరిస్థితి మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఒక లాస్ట్ కొన్ని రోజులుగా ఎఫ్ఐఎస్ నుంచి మనకి నెగిటివ్ గానే ఉంది. సో ఈ నెగిటివ్ సెల్లింగ్ అనేది కొంచెం రూపీ మీద మనకి వీక్ కావడానికి కొంచెం దోహదపడుతుందండి. బట్ ఇంకొక యాంగిల్ లో చూస్తే అటు డాలర్ కూడా వీక్ అవుతుంది. గ్లోబల్ ఎగనెస్ట్ ఆల్ కరెన్సీస్ డాలర్ రిమరీస్ అంటే కొంచెం వీక్ అవడం చూస్తున్నాం. అయితే మదుపర్లు ఇటువంటి టైంలో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటారు? గోల్డ్ అనేది ఎప్పుడు కూడా అగ్రెసివ్ గా మనకి అంటే పెరిగేది ఉండదు, భారీగా పడేది కూడా ఉండదండి. గోల్డ్ ఎప్పుడు కూడా స్టేబుల్ గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం రిటర్న్స్ కూడా స్టేబుల్ రిటర్న్స్ ఉంటాయి. గోల్డ్ లో మనకి గమనిస్తే 7 to 8% రిటర్న్స్ వస్తాయి. కాబట్టి గోల్డ్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే ఏంటంటే అంతకు మించి మనం పెద్ద భారీ రిటర్న్స్ అయితే 8% కన్నా ఉండదు. కాబట్టి స్టేబుల్ అండ్ రిటర్న్స్ కూడా స్టేబుల్, అంటే నష్టపోవడం పెద్దగా ఉండదు, లాభం వచ్చినా కూడా పెద్దగా ఉండదు. అయితే మార్కెట్ పతనంతో చాలా కంపెనీలు నష్టపోయాయి. వాటి ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది మరి ముందు నష్టపోయిన కంపెనీలు? నష్టపోయిన కంపెనీస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే కంపెనీని బట్టి ఉంటున్నారు. సో అన్ని కంపెనీస్ ఒకటేలాగా ఉండవు కదా. సో కంపెనీని బట్టి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే మనకి క్వాలిటీ కంపెనీస్ లో ఆల్రెడీ ఇంతకు ముందు కొనేసి ఉంటే అది క్వాలిటీ కంపెనీ అయితే దాంట్లో మీరు ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉంది, వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉంది అంటే యాడ్ చేసుకోండి. అట్లా కాకుండా ఉంటే ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఎక్స్పెన్సివ్ స్టాక్ జోలికి వెళ్ళకండి, ఎగ్జిట్ కాండి. తర్వాత హైప్ తో పెరిగిన స్టాక్స్ ఎగ్జిట్ కామని చెప్తాం. అయితే గ్లోబల్ మార్కెట్ లో అనిశ్చితి కరెక్షన్ కు మార్గం సుగమం చేసింది అనుకోవచ్చా? అవునండి, కరెక్షన్ ఈ రోజులు ఎప్పటి నుంచో మనం చాలా మంది కరెక్షన్ రావట్లేదు, మార్కెట్స్ వన్ సైడ్ పెరుగుతున్నాయి అని మనం చూస్తున్నాము. సో ఫైనల్ గా చాలా రోజుల తర్వాత ఒక కరెక్షన్ అనేది వచ్చింది. అది కూడా 1000 పాయింట్లే వచ్చింది ఇప్పుడు మనకి ప్రస్తుతానికి. సో నేను కూడా గ్లోబల్ మార్కెట్ సెల్లింగ్ తో మన మార్కెట్ లో కూడా ఒక 1000 పాయింట్ కరెక్షన్ వచ్చింది. ఇది ఒక మంచి అవకాశం క్వాలిటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి మన ఇండియన్ మార్కెట్ లో అవకాశంగా నేను చెప్తాను. అట్లనే బ్లైండ్ గా మొత్తం ఒకేసారి ఇన్వెస్ట్ చేయకండి, స్టాగర్డ్ మేనర్ లో ఇన్వెస్ట్ చేయమని. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. శేష్ గారు స్టాక్ మార్కెట్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.